సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వీడియోలు అందుబాటులోకి రావటం మొదలైంది. అందుకే కొన్ని వీడియోలు గొప్పగా ఉంటే మరికొన్ని వీడియోలు చెత్తగా ఉంటున్నాయి. ఆ జాబితాలో ఈ వీడియోకు ప్రథమ స్థానం ఇవ్వొచ్చు. మరి ఇంతకీ ఆ వీడియో ఏంటి? ఇప్పుడు చూద్దాం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ఎంజాయ్ చేస్తున్నారు. మాధురితో సాగిస్తున్న సంబంధం వెలుగులోకి రావటం, అది కాస్త మీడియాలో పడి సంచలనం కావటంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒక్కసారి హాట్ టాపిక్ అయిపోయారు. గతేడాది చివరి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అటు మీడియా ఇటు సోషల్ మీడియా వీరి చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే మాధురి వకుళా సిల్క్స్ పేరుతో హైదరాబాద్లో చీరల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీవల దానిని ప్రారంభించారు కూడా. దానిని కూడా సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ప్రమోట్ చేశాయి. అంతేకాదు, వకుళా సిల్క్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనే రేంజ్లో డబ్బాలు కొట్టాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పని అదే కదా. జాకీలు పెట్టి లేపటం, పేమెంట్లు తీసుకోవటం, ఇలానే కదా అవి చేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రేమ కథకు సంబంధించి అనేక రకాల కోణాలను యూట్యూబ్ ఛానల్స్ బయటపెట్టాయి. కొత్తగా వారి మధ్య సంబంధాన్ని బయటి ప్రపంచానికి చెప్పటానికి ఏమీ లేదు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ మాత్రం వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను సరికొత్త యాంగిల్లో ఆవిష్కరించింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య ప్రేమ ఇప్పుడు పుట్టలేదట. వారి ప్రేమ కథకు వందల సంవత్సరాల చరిత్ర ఉందట. దానికి మగధీర సినిమా అంత రేంజ్ ఉందట. ఆ సినిమాలో కాలభైరవ, మిత్రవింద పాత్రల మధ్య ఎంతటి గాఢమైన ప్రేమ ఉందో దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య కూడా అంతకు మించి అనే రేంజ్లో ప్రేమ ఉందట. ఆ ప్రేమను దక్కించుకోవటం కోసం ఈ జన్మలో వారు ఈ స్థాయిలో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నారట. ఈ వీడియోను కాస్త సదరు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, నెటిజన్లు తగులుకోవటం మొదలుపెట్టారు. ఆమె మిత్రవింద, ఇతడు కాలభైరవ. చూసేవాళ్ళు మొత్తం పిచ్చివాళ్ళు. లేకపోతే మరేంటి? అతని వయసేంటి, ఆమె వయసేంటి, ఇద్దరి మధ్య ప్రేమ ఏంటి? మీడియా, సోషల్ మీడియా ఈ స్థాయిలో దిగజారటం ఏంటి? చూస్తూ ఉంటేనే ఇబ్బంది కలుగుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే విరక్తి కలుగుతోంది. ఇప్పటికే వారిని చూసి విసుగొస్తోంది. ఇప్పటికైనా వారు మారాలని ఆశిస్తున్నాము అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.